వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి నివాసం ముందు బీజేపీ నాయకులు హనుమాన్ చాలీసా చదువుకుంటూ ధర్నా నిర్వహించారు. టి రామ్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేస్తున్న బీజేపీ నాయకులను పరిగి పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని రక్షిస్తున్న బజరంగ దళను నిషేధిస్తామంటూ చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ పార్టీ చేస్తుందని మండిపడ్డారు. దాన్ని నిషేధించడం జరిగింది. కానీ ఒక వర్గం యొక్క ఓట్ల కొరకు, ఆ వర్గాన్ని సంతృప్తి పరచుట కొరకు దానితో పాటు మేము బజరంగ్ దళని కూడా దీన్ని నిషేధిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం చాలా దారుణమైనటువంటి విషయం. బజరంగ్ దళ్ అనేటువంటి సంస్థ ఒక దేశభక్తి కలిగినటువంటి సంస్థ, ఈ సనాతన హిందూ సాంప్రదాయాన్ని రక్షించుట కొరకు పనిచేస్తున్నటువంటి సంస్థ. ఎక్కడా కూడా బజరంగ్ దళ్ అనే సంస్థ ఎక్కడా కూడా ఈ దేశానికి సంబంధించిన దేశభక్తి కలిగినటువంటి సంస్థ తప్ప ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కానీ ఇక్కడ ప్రజలను బాధితులు చేయడం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ బజరంగ్ దళ్ సంస్థలో పనిచేస్తున్నటువంటి అనేక మంది యువకులు వారు దేశభక్తి కలిగి ఉండి ఈ దేశం కోసం పోరాడుతూ అనేక మంది ప్రాణాలు వదిలినటువంటి సంఘటనలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ గారి ఆదేశాల మేరకు, రాష్ట్ర పార్టీ యొక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో కాంగ్రెస్ వాళ్ళ పార్టీ ఆఫీసు ముందు భారతీయ జనతా పార్టీ ధర్నాలు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కర్ణాటకలోని కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో పిఎఫ్ఐ అనే ఒక సంస్థ, అది ఉగ్రవాద సంస్థ అని మన కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్దేశించి చెప్పింది. కోర్టు నుంచి కూడా వాళ్ళు ఉగ్రవాదులు అనేది నిర్ధారించడం జరిగింది. వాళ్లకు సపోర్ట్ చేస్తాము, వాళ్లకు మళ్ళీ ఓపెన్ చేస్తాము. కానీ బజరంగ్ దళ్ అనే మన సంస్థ హనుమంతుని ఆదర్శంగా తీసుకొని నడిపించే ఇటువంటి సంస్థను మేము బ్యాన్ చేస్తాము అనేది వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టడం. Hey!